Hello students, welcome back to another session of video lectures on catalysis. So catalysis, catalyst definition, poisons, promoters, ఆటో కెటాలసిస్ అనే టాపిక్స్ మనము ఈ వీడియోలో కవర్ చేద్దామండి. సో ఫస్ట్ మనము కెటాలసిస్ అట్ ద సేమ్ టైం కెటలిస్ట్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుందాం. సో అదేంటంటే పొటాషియం క్లోరేట్ KClO3. కెటాలసిస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుందామండి. అది పొటాషియం క్లోరేట్ అనే ఒక కెమికల్ తీసుకున్నాను. సో దీన్ని నేను డికంపోజిషన్ చేశానండి. సో ఎంత టెంపరేచర్ తీసుకుంటుందంటే అరౌండ్ 870 కెల్విన్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర పొటాషియం క్లోరేటు పొటాషియం క్లోరైడ్గా ఆక్సిజన్గా డికంపోజ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, రైట్? సో ఇది రియాక్షన్ నంబర్ 1 అనుకుందాం. దెన్ ఇదే పొటాషియం క్లోరేట్ని నేను డికంపోజిషన్ చేస్తాను. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే 2KClO3 గివెన్ రైస్ టు నేను ఒక స్మాల్ ఫారిన్ సబ్స్టెన్స్ యూస్ చేస్తానండి. అనదర్ సబ్స్టెన్స్ యూస్ చేస్తాను. ఓకే, దీన్ని మనం ఫారిన్ సబ్స్టెన్సెస్ అని అంటాం. ఓకే, సో ఈ సబ్స్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ మ్యాంగనీస్ డయాక్సైడ్. ఎప్పుడైతే నేను మ్యాంగనీస్ డయాక్సైడ్ అనే ఒక ఫారిన్ సబ్స్టెన్స్ని పొటాషియం క్లోరైడ్ డికంపోజిషన్ అప్పుడు నేను యాడ్ చేశానో ఇది కూడా వెంటనే పొటాషియం క్లోరైడ్గా ఆక్సిజన్గా డికంపోజిషన్ జరుగుతుంది. కానీ టెంపరేచర్ 870 కదండి. ఇప్పుడు అరౌండ్ 630 కెల్విన్స్ అంటే లోయర్ టెంపరేచర్ దగ్గరే నాకు పొటాషియం క్లోరైడ్ కాస్త పొటాషియం క్లోరైడ్గా డికంపోజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఫారిన్ సబ్స్టెన్స్. సో హియర్ ద ఫారిన్ సబ్స్టెన్స్ ఈస్ manganese dioxide. So this is the foreign substance which has decreased the activation energy. Okay, right? And moreover, by usage of manganese dioxide, the reaction rate is also very high. And that means within short time, the potassium chlorate will decompose into potassium chloride and oxygen. That means the rate of the reaction is also enhanced. Such substances are called as catalysts. And such a phenomenon is called as catalysis. Simple ga andi. What is catalyst, students? So in this case the catalyst is manganese dioxide. What it has caused? It has increased the rate of the reaction, as well as it also decreased the energy required for the conversion of reactants into products. So such substances are called as catalysts. Okay, but during this process the manganese dioxide, there is no change in mass and chemical composition of manganese dioxide. అంటే ఈ ఎంటైర్ రియాక్షన్లో పొటాషియం క్లోరైడ్ ఆక్సిజన్గా డికంపోజ్ అయ్యే ఈ ప్రాసెస్లో మ్యాంగనీస్ డయాక్సైడ్ మాస్ కానీ అంటే దాని యొక్క వెయిట్ కావచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు మ్యాంగనీస్ డయాక్సైడ్ కెమికల్ నేచర్, దీన్ని కాంపోజిషన్ అంటారండి. ఓకేనా? సో మ్యాంగనీస్ డయాక్సైడ్ కెటలిస్ట్ ఇక్కడ. ఓకే, సో ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ మాస్ కావచ్చు, కెమికల్ నేచర్లో కానీ ఎటువంటి చేంజ్ ఉండదు, అలాగే స్టేబుల్గా ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ద కెటలిస్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం డెఫినేషన్ రాద్దాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫార్ కెటలిస్ట్? మీకు ఇది ఈ ఎగ్జాంపుల్తో మనం క్లారిటీగా మనకు ఒక ఐడియా వచ్చింది. సో క్యాటలిస్ట్ అంటే దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్. ఓకే, the substances that enhance అంటే ఇంక్రీజ్ అండి. ఓకేనా? ఎన్హాన్స్ అంటే మీరు ఏం రాసుకోవచ్చు అంటే ఇంక్రీజ్ అని రాసుకోవచ్చు. ఇంక్రీజెస్ ద సబ్స్టెన్సెస్ దట్ ఎన్హాన్సెస్ రేట్ ఆఫ్ ఏ slow chemical reaction. But whose mass and chemical composition does not alters
after the reaction are called catalysts. ఓకేనా స్టూడెంట్స్? సో ఏ సబ్స్టెన్సెస్ అయితే దేని ఇంక్రీజ్ చేస్తాయండి? రేట్ ఆఫ్ ఏ స్లో కెమికల్ రియాక్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి. బట్ ఈ ప్రాసెస్లో ఆ సబ్స్టెన్సెస్ మాస్ కానీ కెమికల్ నేచర్ అంటే కెమికల్ కాంపోజిషన్ ఆర్ కెమికల్ నేచర్లో ఎటువంటి చేంజు ఉండదు, అవి అలాగే ఉంటాయి. అవి రియాక్టెంట్స్తో ఏ విధంగా రియాక్ట్ కావు. సో అటువంటి సబ్స్టెన్సెస్ మనకు కెటలిస్ట్స్. ఈ విధంగా కెటలిస్ట్ యూజ్ చేసి రియాక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే కెటాలసిస్ అని అంటాము. కెటాలసిస్ ఈజ్ ఎ ఫినామినా ఇన్ విచ్ ద కెటలిస్ట్స్ ఆర్ యూస్డ్ టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కెటాలసిస్. ఓకేనా స్టూడెంట్స్? కెటాలసిస్. రైట్. ఓకే, దెన్ let us learn about promoters and poisons. ఓకేనా స్టూడెంట్స్? సో కెటలిస్ట్ అంటే ఇది రియాక్షన్ రేటుని ఇంక్రీజ్ చేస్తుంది. దీన్ని ఎక్కువ కెటలిస్ట్ క్వాంటిటీ మీరు ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి రియాక్షన్లో. తక్కువ క్వాంటిటీ ఉంటే కూడా చాలు. ఆ తక్కువ క్వాంటిటీతోనే రియాక్షన్ రేటుని ఎన్నో బిలియన్ ఎక్స్ ఫోల్డ్స్ అది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయండి. ఈ సబ్స్టెన్సెస్ కెటలిస్ట్ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తాయి. వీటినే ప్రమోటర్స్ అని అంటామండి. ఓకేనా? సో ప్రమోటర్స్ అంటే ద సబ్స్టెన్సెస్ దట్ యాక్టివేట్స్ దట్ ఇంక్రీజెస్ activity of catalyst. సో కెటలిస్ట్లే రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇంక్రీజ్ చేస్తాయి. కానీ ఈ కెటలిస్ట్లకి కొద్దిగా ప్రమోటర్ కాంపౌండ్స్ ఉందనుకోండి, ఇంకా ఫాస్ట్గా రియాక్షన్ని జరిపిస్తాయి. అంటే రియాక్టెంట్స్ని ఈజీగా ప్రోడక్ట్స్గా ఇంకా ఫాస్ట్గా కన్వర్ట్ చేస్తాయి. అటువంటి సబ్స్టెన్సెస్ మనకు ప్రమోటర్స్. దెన్ దీనికి ఆపోజిట్ ఉంది ఏంటి? పాయిజన్స్. సో పాయిజన్స్ అంటే ఇవేం చేస్తాయండి? దే ఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఆఫ్ ద కెటలిస్ట్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ద కెటలిస్ట్స్. ఓకే, పాయిజన్స్ అంటే ద సబ్స్టాన్సెస్ దట్ ఇన్హిబిట్స్, తగ్గించేస్తాయండి. ఇన్హిబిషన్ అంటే తగ్గించడం, స్టాప్ చేయడం అని. ఇన్హిబిట్స్ ద యాక్టివిటీ ఆఫ్ కెటలిస్ట్. కెటలిస్ట్ యాక్టివిటీని డిక్రీజ్ చేస్తే పాయిజన్స్, కెటలిస్ట్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తే ప్రమోటర్. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం. కెటలిస్టు, ప్రమోటరు యాజ్ వెల్ యాజ్ పాయిజన్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ హేబర్స్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా. హేబర్స్ ప్రాసెస్. సో ఈ హేబర్స్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియాలో మనము NH3ని, అమ్మోనియాని మనం ప్రిపేర్ చేస్తామండి. అమ్మోనియా. ఓకే, సో ఇలా అమ్మోనియాని ప్రిపేర్ చేసే ఈ ప్రాసెస్లో మనము నైట్రోజన్ని, హైడ్రోజన్ని రియాక్టెంట్స్గా యూస్ చేస్తాం. ఓకే, సో నైట్రోజన్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ గివెన్ రైస్ టు NH3. ఓకే, ఇది కూడా గ్యాసే అండి, NH3 గ్యాస్. సో ఈ రియాక్షన్లో మనకు వీఆర్ గోయింగ్ టు యూస్ సాలిడ్ ఐరన్ యాజ్ కెటలిస్ట్. సో ఇక్కడ ఐరన్ ఏంటండి? క్యాటలిస్ట్. ఇది రేట్ ఆఫ్ ద రియాక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఈజీగా నైట్రోజను చాలా ఫాస్ట్గా నైట్రోజన్, హైడ్రోజన్ రెండు రియాక్ట్ అయ్యి అమ్మోనియాని ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది ఐరన్. సో ఈ ఐరన్ యాక్టివిటీ అంటే ఈజీగా చాలా ఫాస్ట్గా వితిన్ షార్ట్ టైంలో తక్కువ టెంపరేచర్ దగ్గర, లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర, అంటే యాజ్ పాసిబుల్ లోయెస్ట్ టెంపరేచర్ దగ్గర నైట్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి అమ్మోనియాగా మారడానికి ఐరన్ హెల్ప్ చేస్తుంది. ఓకే, బట్ ఐరన్ యాక్టివిటీని, ఎందుకంటే ఐరన్ ఇక్కడ కెటలిస్ట్, ఐరన్ యాక్టివిటీని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మాలిబ్డినం సాలిడ్. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ ఐరన్
కెటలిస్ట్కి మీరు స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మాలిబ్డినంని యాడ్ చేస్తారో ఇంకా ఫాస్ట్గా ఐరన్ ఇంకా ఎక్కువ యాక్టివేట్ అయ్యి అమ్మోనియాని ప్రొడ్యూస్ చేసేటట్టు చేస్తుంది. ఎవరెవరి దగ్గర నుంచి అంటే నైట్రోజన్ నుంచి, హైడ్రోజన్ నుంచి. ఓకేనా స్టూడెంట్? అంటే ఈ రెండింటి మధ్య రియాక్షన్ రేట్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఐరన్కి మనము ప్రమోటర్ యాడ్ చేసాం. ఇక్కడ ప్రమోటర్ ఏంటంటే ఐరన్కి హేబర్ ప్రాసెస్లో మాలిబ్డినం. ఓకే, సో ఇక్కడ మనం మాలిబ్డినం ఏమనొచ్చు? ప్రమోటర్ కాంపౌండ్. బట్ ఇదే ప్రాసెస్లో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఉందనుకోండి, CO. ఓకే, సో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఉందనుకోండి, ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఐరన్ యొక్క యాక్టివిటీని డిక్రీజ్ చేస్తుంది. ఇట్ డిక్రీజెస్ ద కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ డిక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ఐరన్. సో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పాయిజన్. ఓకేనా స్టూడెంట్స్? సో మాలిబ్డినం మెటల్ ఏమో ఐరన్ కెటలిస్ట్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసింది, సో కాబట్టి అది ప్రమోటర్. కార్బన్ మోనాక్సైడ్ ఏమో మరి ఐరన్ కెటలిస్ట్ యాక్టివిటీని డిక్రీజ్ చేసింది కాబట్టి పాయిజన్. ఓకేనా స్టూడెంట్స్? సో దట్స్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ catalysis, definition for catalyst with one example, and the definition as well as promoters and poisons that increases or decreases the rate of the catalyst simultaneously. So that's about this video. Thank you for watching.